వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సీరోల్ మండల్ కాంపల్లి రైతు వేదికలో భూభారతి సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పూర్ణచంద్రరావు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. కొన్నవాళ్ళు అప్లికేషన్ సరైన కూడా పెట్టుకోవాలి. గతంలో పాస్బుక్ వచ్చిన కావాలంటే మన పురుగులు చాలా బాగా పెట్టుకుంటే తల్లిదండ్రులు పెట్టుకుంటే వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులకు పాస్బుక్లు జారీ చేసే ఆస్కారం ఉంటుంది. కొంచెం బాగా వచ్చింది ముచ్చట్లు పెట్టుకో అట్లా ఈ విధంగా అన్ని రకాల సమస్యలకు ఉన్నాయి. కాబట్టి మీరు ఇవాళ సాయంత్రం వరకు మేము ఉంటాము అని ఇప్పుడు వచ్చిన వాళ్ళు నిమ్మలంగా ఇచ్చి తీసుకోండి. ప్రకారంగా అప్లికేషన్ ఇవ్వండి. మళ్ళీ 20 తారీఖు వరకు కూడా టైం ఉంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నాము ఇవ్వచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా పక్క రైతులు ఉంటారు. కొంచెం వాతావరణం కూడా పనులు ఇంకా స్టార్ట్ కాలేదు. రమ్మని చెప్పండి. మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు తెచ్చుకొని మేము వాళ్ళకి ఇవ్వాలి వేస్తే అందరం మేము ఉంటాం. మన మీద ఆఫీస్కి వస్తే మళ్ళీ మీరు రికార్డు చేయాలంటే వాళ్ళ అందరూ అనుకున్నట్టు తీయరు, చూపించరు కూడా. మీ దగ్గర కాగితం చేస్తే ఇచ్చుకోవాలి అంతే. ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రాము షెడ్యూల్ ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రైన్ ఉంటుంది, ట్రైన్ టైం 5 నిమిషాలు ఏదైనా కూడా ట్రైన్ టైం కాయడానికి జరుగుతుంది. కానీ అది చేంజ్ కాదు. అట్లనే ఈ ప్రోగ్రామ్ కూడా మీకు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, పంటలకు ఎరువుగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ వినండి, లేవండి. కూడా వేసినాక 5 అరవంతా తయారై మొత్తం నేను చూసా సైకిల్ బండ్లు అన్ని చుట్టూగా ఉండాలి. 6 గంటలకు ఉండాలి. ఉంటే మీకు లాభమే, నష్టపోతలేదు. ప్రతి మంగళవారం 10 గంటలకు అన్నారు. కాబట్టి మీరు ఉదయం కూడా పనులు చేసుకోవచ్చు, హ్యాపీగా తినచ్చు. బైక్ కూడా ఆపని కొన్ని తీసుకొచ్చి 9 గంటలకు ఇంటికి వచ్చి ఫ్రెష్ చేయొచ్చు, బైక్ అయినా ఫ్రెష్ చేయొచ్చు. మంచిగా వచ్చినప్పుడు సజ్జనంగా తిని 5 వచ్చి కూర్చొని తినచ్చు. తింటే మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. లేకుంటే ఆ షాపులో అడిగి ఏమి వేయాలి పంట ఏమేయాలని అవసరం లేదు. మంచిగా మీకు వీడియో చూస్తారు, ఆడియో చెప్తారు, మంచిగా పేపర్ మీద అన్ని ఇట్లా మొత్తం ఏ టైంకి 20 కూడా వస్తుంది. ఇవన్నీ వేసుకోవడం మంచిగా స్క్రీన్ మంచిగా ఉంది. ఇట్లా అంటే నీట్ క్లియర్ కాదు, సౌండ్ బాక్స్ మంచిగా వస్తుంది క్లియర్గా. కాబట్టి ఇవన్నీ మీరు రైతులు వినియోగించుకొని మీరు కూడా వ్యవసాయంలో ఇది కూడా ఎక్కువ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒకప్పుడు ఒక 5 బస్తాలు 3 బస్తాలు వచ్చాయి, ఇప్పుడు 30 బస్తాలు వచ్చాయి. ఎందుకంటే ఈ మెలుగులు వచ్చినాయి కాబట్టి, ఈ ఎట్లా పండించాలనే మెలుగులు వచ్చినాయి కాబట్టి ఇంకా పకడ్బందీ మెలుగులు మన శాస్త్రవేత్తలు మన అదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ ఉండగా అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. మన దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల నెంబర్ 1 హైదరాబాద్. ఇక్కడ పుట్టిన వరి బంగాళాలు కానీ ఏ బంగడం కానీ దేశం మొత్తం కాదు, ప్రపంచం దేశాలు కూడా ఇదే విత్తనాన్ని వాళ్ళు దిగుబడి చేసుకుంటారు. మన అదృష్టం కాబట్టి దానికి భూమి కాయిదా ఉంటేనే మీరు కొనుగోలు చేసిన కాయిదా ఉండాలి. ఆ కొన్న వ్యక్తి ఆయన అమ్మిన వ్యక్తి పేరు రికార్డుల పాత రికార్డు రెవెన్యూ రికార్డు పహానీలు ఎక్కాలి. ఉంటేనే అది కరెక్ట్. సార్ నేను దుర్గనగా నా భూమి ఎక్కి అంటే ఎవరికి పేరు ఆధారం లేదు, ఏమో ఎక్కదు ఇదట. బ్యాంకుకి పోతాను, నీ అకౌంట్లో పైసలు ఉంటే ఇక్కడ దగ్గర అకౌంట్ లేదు, డబ్బులు ఇవ్వండి. ఇక్కడ ఇది కూడా కలిపి అకౌంట్ ఉండాలి నీకు అకౌంట్. కాబట్టి ఆ అకౌంట్ అనేది మీ ఓల్డ్ కాయిదాలు అకౌంట్ ఏదైనా కాయిదా ఉంటుంది. ఆ కాయిదాలు మేము రికార్డు కూడా తెచ్చినప్పుడు ఆఫీస్కి ఇక్కడికి ప్రతి రికార్డు ఫస్ట్ భూమి ఉంటే కానీ ఏ రికార్డు ఆ రికార్డు తెచ్చినాం. ఓపికగా చూడండి, మా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఈ విధంగా సబ్మిట్ చేయాలి. ఏ పేపర్ అయినా కూడా ఒక ఫోటో తీయండి. కూర్చోండి, రైతులు కూర్చోండి, ఇదండి ఇక్కడ ముందు కూర్చోండి. నిల్చోండి, 100 కుర్చీలు లేవు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క రైతు ముందు కూర్చోండి, చేతులు కూడా కలిసి. ఈ విధంగా ప్రతి ఒక్కరు రైతులు ఏ సమస్యలు ఉన్నా సమస్య